హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీ రథ సప్తమి. పొద్దున్నే లేచి అది కొన్ని రథం వేసేసాను, పూజ చేసి తర్వాత లోపల పూజ చేశాను. అష్టోత్తరం అన్నీ సూర్యుడికి పూజ చేసి సూర్యుడు వచ్చే టయానికి పైకి వెళ్ళి మనం సంక్రాంతి గొబ్బెమ్మలు పెట్టుకున్నాం కదా, అవి పిడకలు చేసాం కదా, అవి కొన్ని సూర్యదేవుడు సూర్యదేవ అన్నీ మన టెర్రస్ గార్డెన్లో ఫ్లవర్స్. ఎలా ఉన్నారు అందరూ? మీరు కూడా గొబ్బెమ్మలు పెట్టి పిడకలు చేశారా? అది కొంచెం చిక్కుడుకాయలతో రథం చేసి రథం ముగ్గేసి దాని మీద తమలపాక వేసి ఇటుకరాలు పెట్టి సూర్యదేవుడు వచ్చే టైంలో పాయసం 11 చిక్కుడు ఆకుల్లో సూర్యదేవుడికి నైవేద్యం పెట్టాలి. 5 ఆకులేమో మోహిని దేవతకి, 5 ఆకులు తులసమ్మకి, 3 ఆకులు అగ్నిదేవుడికి, 1 మనం నైవేద్యం లోపల మన దేవుడి మందిరంలో 1 పెట్టాలి. కర్పూరంతో పొయ్యి వెలిగించాలన్నమాట. గాలి వస్తుంది కదా కొంచెం, అందుకని లేట్ అవుతుంది. ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ వస్తాయి. చూడండి. ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః. తర్వాత ఆవు పాలతో పైన పెట్టానమాట. ఎంతమంది ఇట్లా చేశారు? గొబ్బెమ్మలతో పిడకలు పొంగిని చూసారా? ఇది మనం పాలు చదువుకుంది. ఇప్పుడు బియ్యం వేసుకున్నాం. అవి మన చేలో ఒడ్లు తెచ్చి దంచి చెరిగిన బియ్యం అన్నమాట. అది ఆ బియ్యంతో రథసప్తమి కొంటే చాలా మంచిది. 3 గుప్పులు ముందేసి తర్వాత మిగతా అన్నీ పోసుకోవాలి. పొంగు వస్తూ ఉంది చూడండి, మళ్ళీ మధ్యలో కూడా పొంగుతూ ఉన్నాయి. అట్లాగే ఆవు పాలతో ఆవు నెయ్యి వేసి జీడిపప్పులు వేయించి ఆవు నెయ్యి, చెరుకు మొక్క ఉంటే చెరుకు మొక్కతో తిప్పొచ్చు. ఈసారి చెరుకు మొక్క లేదు, అందుకని నేను గెరటితో తిప్పాను అనమాట. 10 సంవత్సరం చెరుకు మొక్క తిప్పేదాన్ని. ఈ చిక్కుడు ఆకులు 11 పెట్టాలి. 5 మోహిని దేవతకి, 5 తులసమ్మకి, 3 అగ్నిదేవుడికి, 1 లోపల అని మైసూర్లో పెద్దమ్మ ఉంటారు. ఆ పెద్దమ్మ వాళ్ళ అక్కగారు చెప్పారనమాట నాకు 2 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి అట్లా చేస్తున్నాను. అది వరకు చిక్కుడు ఆకులో పెట్టేసేదాన్ని నేను, 1 ఆకులోనే. అప్పుడు నాకు తెలియదు ఎట్లా చెయ్యమ్మా అని చెప్పితే అప్పుడు అట్లా చేస్తున్నాను. బెల్లం, జీడిపప్పులు, యాలకుల పొడి అన్నీ వేసేసుకున్నాం చూడండి మన పాయసంలో. మన పొంగల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పూజ చేసేసుకుని నైవేద్యం పెట్టేసుకున్నాం సూర్యదేవుడికి, మోహిని దేవతకి, తులసమ్మకి. అది అగ్నిదేవుడికి ముందు పెట్టేసి 3 చిక్కుడాకుల్లో కూడా పెట్టేసాం. చిక్కుడుకాయలు కూడా వేసుకోవాలి. నేను ముందు వేయాలి, మర్చిపోయాను కాబట్టి లాస్ట్లో వేసాను. ప్రసాదం ముందు నెయ్యి వేసి చిక్కుడాకులు, ఆ తర్వాత పాయసం పెట్టి మనం మళ్ళీ దాని మీద నెయ్యి వేయాలన్నమాట. నేను వేసేసి ఉంచాను నెయ్యి ముందు. నేను వీడియో తీస్తూ మీకు అన్నీ చెప్తున్నా కదా, అందుకని ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను అనమాట, అప్పుడు చెప్పలేదు. పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు నైవేద్యం పెట్టేద్దాం సూర్యుడు. దేవుడి గదిలో కూడా నైవేద్యం తీసేసుకుంటున్నా. మామయ్య గారికి కూడా నైవేద్యం పెట్టేస్తాను అనమాట. మామయ్య గారు ఉన్నప్పుడైతే మామయ్య గారికి ఎంత ఇష్టమో ఇట్లా రథసప్తమి చేసిన పాయసం అంటే. అందుకని మామయ్య గారికి 1 గిన్నెలో, దేవుడికి 1 గిన్నెలో తీసేసాం. ఇప్పుడు మనం దండం పెట్టేసుకుందాం. సూర్యదేవుడికి దీపారాధన చేసేసాం, పూజ చేసేసాం, నైవేద్యం కూడా పెట్టేసుకుందాం.
అయిపోయింది. నైవేద్యం కూడా పెట్టేస్తాం. అగరబత్తులు ఇచ్చి వీడియో కొంచెం లెంత్ ఉంది, నేను చేస్తూ ఉన్నాను కాబట్టి అందరూ ఫుల్గా చూడండి. మళ్ళీ లాస్ట్లో హ్యాపీ రథసప్తమి ఆల్, అందరినీ చల్లగా చూడాలా సూర్య భగవానుడని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడికి ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. షేర్ అండ్ లైక్, కామెంట్. మీరు షేర్ చేస్తే, లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుద్ది. కొందరికి తెలియదు ఇట్లా చిక్కుడు ఆకుల్లో పెట్టాలన్న, అలాగా చాలామంది ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది. షేర్ చేయండి. అందరూ హ్యాపీ రథసప్తమి, అందరూ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. 10th క్లాస్ పిల్లలకి, ఇంటర్ పిల్లలకి అందరికి ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్స్ బాగా రాయండి. 20 నుండి బిగిన్ అవుతున్నాయి కదా. థ్యాంక్ యూ ఆల్. మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ రథసప్తమి. థ్యాంక్ యూ. జై గురుదత్త.